హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచులు. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ క్యాబేజీ పప్పు. క్యాబేజీతో ఎక్కువ ఫ్రైలు చేస్తుంటారు కదా! కానీ క్యాబేజీ, కందిపప్పు కాంబినేషన్‌లో పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనకి అన్నం, ఇంకా చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పుని వేసుకుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ పప్పులోనే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురుము 2 కప్పులు, కట్ చేసిన మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసి చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. పప్పు, క్యాబేజీ ముక్కలు ఇలా చక్కగా మెత్తగా అయిన తర్వాత దీన్ని పప్పు గుత్తితో కానీ ఇలా గరిటెతోనే కానీ ఒకసారి మెదుపుకొని, పప్పు కన్సిస్టెన్సీ పలుచగా ఉంటేనే బాగుంటుంది. గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. పప్పు ఇలా మెత్తగా మెదిపేసుకున్నాం కదండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచిపెట్టి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపును దోరగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసి ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు కొంచెం చల్లారిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. పప్పులో ఇలా ఒక అరబద్ద నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసుకోకూడదండి. కొంచెం చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలి. సాల్ట్, నిమ్మరసం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ క్యాబేజీ పప్పుని ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.